ఓకే. మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామని అంటే 4వ తరగతి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పాఠాలను చూస్తూ ఉంటాం. ఓకేనా? మరి 4వ తరగతి పాఠ్యాంశాలను చూడడానికంటే ముందుగా మనకు సంసిద్ధతా పాఠాలు అనేటువంటివి వర్ణమాల అవన్నీ ఇచ్చారు, కానీ అవన్నీ అవసరం లేదండి. నేను మన వ్యాకరణాంశాలు సపరేట్గా చెప్తాను కాబట్టి అవసరం లేదు. ఓకేనా? మొట్టమొదటి పాఠ్యాంశం పేరు 4వ తరగతిలో మొట్టమొదటి పాఠ్యాంశం పేరు తెలంగాణ వైభవం. తెలంగాణ వైభవం మొట్టమొదటి పాఠ్యాంశము తెలంగాణ వైభవం. 4వ తరగతి నెంబర్ 1 తెలంగాణ వైభవం. తెలంగాణ వైభవం. ప్రక్రియ గేయం. ఇతివృత్తం తెలంగాణ గొప్పతనం. ఇతివృత్తం తెలంగాణ గొప్పదనం. ఓకేనా? ప్రక్రియ వచ్చేసేసి గేమ్, ఇతివృత్తము తెలంగాణ గొప్పదనం. తెలంగాణ రాష్ట్రము ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగదనులకు, ఘనచరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజెప్పడమే పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఇక్కడ గేయమే పల్లవి ఏమి ఇచ్చాడు అని అంటే తీయతే నియసోన నా తెలంగాణ వీర చరితలకోన నా తెలంగాణ. తీయతే నియసోన నా తెలంగాణ నియసోన నా తెలంగాణ వీర చరితలకోన నా తెలంగాణ. తీయతే నియసోన నా తెలంగాణ వీర చరితలకోన నా తెలంగాణ. తరగలై గోదారి తల స్నానమయ్యింది, సురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది. తల్లిని కడుపులో తరగనన్ని గనులు, సింగరేని సిరులు నల్ల బంగారు పొరులు. తీయతే నియసోన నా తెలంగాణ వీర చరితలకోన నా తెలంగాణ. పోతన కైతలో పొంగి పొరిలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. పాల్కూరికి కవనాన దేశి పదముల బాట, పలికే బంగారమౌ రామదాసుని పాట. తీయతే నియసోన నా తెలంగాణ వీర చరితలకోన నా తెలంగాణ. ఇది తెలంగాణ యొక్క గొప్పతనాన్ని రామప్ప శిల్పాల రాజిల్లడి సౌరు, నింగినంటిన తీరు నిలిచే చార్మినారు. అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసుకు దీము కుమరం భీముడు. తీయతే నియసోన నా తెలంగాణ వీర చరితలకోన నా తెలంగాణ. యములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు, జాన్పాడు సైదులు పీరి దట్టిల మెరుపు.
మెదకి చర్చిల తల్లుకు క్రీస్తు కథలను తెలుపు, తెలంగాణ దీనేర్పు సామరస్యము నిల్పు, తీయతేనియ సోనన తెలంగాణ, వీర చరితల కోనన తెలంగాణ, తీయతేనియ సోనన తెలంగాణ, వీర చరితల కోనన తెలంగాణ. ఇది తెలంగాణ యొక్క గొప్పతనం. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే వేములవాడ సిరిసిల్ల జిల్లాలో ఉంది, జాన్పాడు నల్గొండ జిల్లాలో ఉంది, ఇప్పుడు సూర్యాపేట జిల్లా జాన్పాడు. జాన్పహాడ్ దర్గా నల్గొండ జిల్లా. భద్రాద్రి రాముడు భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం. ఇట్లా తెలంగాణ యొక్క గొప్పతనానికి సంబంధించి ఒక గేయాన్ని పెట్టిండు, దాని పేరు తెలంగాణ వైభవం అనేటువంటి పేరు పెట్టడము జరిగిందండి. ఓకేనా, రైట్. ఇది మొట్టమొదటి పాఠము తెలంగాణ వైభవం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి మొత్తం గేయాలు పాటలే ఉంటాయి. ఏంద్రనాయ సార్ మొత్తం పాటలే పాడుతున్నాను అనుకోవద్దు. ఈ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి మొత్తము పాటలే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పాటలు ఉంటాయి కాబట్టి పాటలు చెప్తున్నాం మనం. పాటలు లేకపోతే పాఠం ఉండదు, సమాచారం ఉంటే సమాచారం అంతే. అక్కడ ఏది ఉంటే అది నేర్చుకోవాలి, సోది సుత్తి అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏది ఉంటే అదే నేర్చుకోవాలి, పుస్తకంలో ఏది ఉంటే అది నేర్చుకోవాల్సిందే, పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే పుస్తకంలో ఉన్నటువంటి అంశాల మీదనే ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. ఓకేనా, రైట్. తెలంగాణ వైభవం అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత భాషా అంశాలకు సంబంధించి ఏమీ లేవు. అంటే ఇక చా జా జా అని వాటికి సంబంధించి అక్కడ నేను చెప్తాను కాబట్టి, వర్ణమాలలో చెప్తాను కాబట్టి ఇక్కడ అవసరం లేదు. దీనికి అంటుకొనే ఒకటి ఉన్నది, పిల్లల్లారా రారండి అనేటువంటిది ఉన్నది. పిల్లల్లారా రారండి. పిల్లల్లారా రారండి గేయం. ప్రక్రియ వచ్చేసేసి గేయం, ప్రక్రియ గేయం. మరి ప్రక్రియ గేయం బాగానే ఉన్నది. ఇతివృత్తం వచ్చేసేసి పిల్లల ఆసక్తులు. ఇతివృత్తము పిల్లల ఆసక్తులు. పిల్లల ఆసక్తులు ఇతివృత్తం. ఓకేనా, రైట్. మరి ఏంది గేయం ఏంటి అని చూసినట్లయితే, అసలు ఈ గేయానికి మూలం ఏంటిదని అంటే ఎన్సిఆర్టి పాఠ్యపుస్తకం అంట. ఈ గేయానికి మూలం ఎన్సిఈఆర్టి పాఠ్యపుస్తకం. ఎన్సిఆర్టి పాఠ్యపుస్తకం. ప్రక్రియ గేయం, ఇతివృత్తం పిల్లల ఆసక్తులు, మూలం ఎన్సిఆర్టి పాఠ్యపుస్తకం. ఏంది గేయం అని చూసినట్లయితే, రారండోయ్ రారండి పిల్లల్లారా రారండి, మబ్బులెక్కి వస్తున్నా పడవలు చేయగరారండి. రారండోయ్ రారండి, రారండోయ్ రారండి పిల్లల్లారా రారండి, రారండోయ్ రారండి పిల్లల్లారా రారండి, మబ్బులనెక్కి వస్తున్నా పడవల చేయగరారండి. మబ్బులనెక్కి వస్తున్నా, మబ్బులనెక్కి వస్తున్నా పడవలు చేయగరారండి. రారండోయ్ రారండి పిల్లల్లారా రారండి, మబ్బులనెక్కి వస్తున్నా పడవలు చేయగరారండి. సముద్రాలను నింపుకొని మేఘాలలో దాచుకొని,
చిటపట చినుకుల రూపంలో మురుపంగానే వస్తున్నా, ఆనందానే హద్దులుగా ఆడుకుందాం రారండోయి, కుండపోతగా కురుస్తూ కుండపోతగా కురుస్తూ వాగులు వంకలు దాటుతూ చెరువులు కుంటలు నింపుతూ మీ ఇళ్ళ ముంగిటాకొస్తున్నా, సంతోషంగా గంతులు వేస్తూ చిందులు వేయగరారండోయి, చిందులు వేయగరారండోయ్, ఎరుపు పసుపు నీలం పచ్చ మెరుపు కాగితాలన్నిటితో భలే భలేగా పడవలు చేస్తూ వర్ణశోభితం చేసేదాం, కలిసి మెలిసి మీరంతా సందడి చేయగరారండోయ్, రారండోయ్ రారండోయ్ పిల్లల్లారా రారండోయ్, రారండోయ్ రారండోయ్ పిల్లల్లారా రారండోయ్. ఇది గేయం. ఓకేనా, రైట్. నెక్స్ట్ రెండవ పాఠం. రెండవ పాఠము పరమానందయ్య శిష్యులు. రైట్. పరమానందయ్య శిష్యులు. ఈ పరమానందయ్య శిష్యులు ప్రక్రియ కథ. ప్రక్రియ వచ్చేసేసి కథ. ఇతివృత్తము హాస్యం. ఇతివృత్తము హాస్యం. అసలు పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు ఎవరైనా చెప్తారా? అసలు ఎంతమంది శిష్యులు ఉంటారు? పరమానందయ్య శిష్యులు నరేంద్ర అని అంటారు. పరమానందయ్యకి ఎంతమంది శిష్యులు? అసలు పరమానందయ్యకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. రైట్, 12 మంది శిష్యులు. పరమానందయ్య శిష్యులు 12 మంది శిష్యులు. అసలు ఈ కథ ఏదనంటే, పరమానందయ్య శిష్యులు ఎవరు లెక్క పెట్టినా 11 మందే వచ్చారు. అంటే ఎంత తెలియకల్లో ఇది ఇక్కడ చూసుకోవాలి. అంటే వాళ్ళని లెక్క పెట్టుకోడు అనమాట. అందరిని లెక్క పెడతారు కానీ వాళ్ళని లెక్క పెట్టుకోడు. అందుకే 11 మంది వస్తారు. పరమానంద శిష్యులు ఎవరు లెక్క పెట్టుకున్నా 11 మందే వస్తారు. ఇది కథ. అంటే ఒక తెలివిగా ఉండాలి అనేటువంటి చెప్పేటువంటి కథ ఇదండి. పరమానంద శిష్యుల్లో కూడా ఏమీ లేదు. ఇక్కడ అల్ప ప్రాణాక్షరాలు, అదేవిధంగా మహాప్రాణాక్షరాలు అనేటువంటివి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ ఈ కథలో కూడా ఏమీ లేదు. కథ కాబట్టి ఇది కూడా వదిలేసేయండి. తర్వాత దీనికి అంటుకొని ఉన్నటువంటి ఇంకొక పాఠ్యాంశం పేరు చిన్ని కృష్ణుడు. కథ దీనికి అంటుకొని ఉన్నటువంటిది. దీని ఎమ్మటే ఉన్నది ఒక చిన్ని కృష్ణుడు. ఈ చిన్ని కృష్ణుడు అని చూసినట్లయితే, ఈ చిన్ని కృష్ణుడు అనేటువంటిది ప్రక్రియ వచ్చేసి కథ, ప్రక్రియ కథ, ఇతివృత్తము ఇతిహాసం. ఇతివృత్తము ఇతిహాసం. ఇతివృత్తము ఇతిహాసం. ఓకే, మరి ఏంది కథ అని అంటే, కంసుడు అనేటువంటి ఆయన మహాక్రూరుడైనటువంటి రాక్షసుడు. కంసుడు మహాక్రూరుడైనటువంటి రాక్షసుడు. కంసుడు మహాక్రూరుడైనటువంటి రాక్షసుడు. రైట్. కంసుని చెల్లెలు దేవకి. కంసుని చెల్లెలు దేవకి. కంసుని చెల్లెలు దేవకి.
దేవకి భర్త దేవకి భర్త వసుదేవుడు. రైట్. దేవకి భర్త వసుదేవుడు. రైట్. ఈ దేవకి వసుదేవులకు 8వ సంతానంగా పుట్టే బిడ్డ తనను తుదముట్టిస్తాడని తెలిసి కంసుడు వారిని కారాగారంలో బంధిస్తాడు. అంటే ఇక్కడ దేవకి వసుదేవులకు 8వ సంతానంగా ఎవరైతే పుడతారో అతను తన మేనమామైనటువంటి కంసుల్ని సంహరిస్తాడనే విషయము కంసుడు ముందుగానే గ్రహించి ఈ దేవకి వసుదేవులనిద్దరిని కారాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టినటువంటి బిడ్డలందరినీ హతమార్స్తాడు. కంసుని కారాగారంలో బందీలుగా ఉన్నటువంటి దేవకి వసుదేవులకు 8వ సంతానంగా ఎవరు జన్మిస్తారనంటే శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. దేవకి వసుదేవులకు 4వ తరగతులని చెప్తున్న పిల్లలకు కారాగారములో 8వ సంతానంగా ఎవరు జన్మిస్తారు అనంటే శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. రైట్. వసుదేవుడు ఆ పశువాన్ని చెరసాల నుండి తప్పించి కాపాడాలనుకుంటాడు. ఆ రాత్రికి రాత్రే గోకులంలో తన స్నేహితుడైనటువంటి నందగోపుని ఇంటికి చేరుకున్నాడు. చడి చప్పుడు చేయకుండా ఆ పసివాడిని నందగోపుడి భార్య అయినటువంటి యశోద పక్కన పడుకోబెట్టాడు. ఆమె పక్కలో ఉన్నటువంటి ఆడపిల్లను తీసుకొని వడివడిగా చెరసాలకు చేరుకుంటాడు. దేవకి పక్కన పడుకోబెట్టాడు. తెల్లవారగానే ఆడ శిశువు పుట్టిందని కంసుడు తెలుసుకున్నాడు. ఆ శిశువును చంపబోయాడు. అంతటా ఆ శిశువు, ఒరే మూర్ఖుడా, నీ పాలిట మృత్యువు మరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోతుంది. గోకులంలో యశోద దంపతులు తమ ముద్దుల పుత్రుని చూసి ఆనందము పట్టలేకపోయారు. అతనికి శ్రీకృష్ణుడు అని పేరు పెడతారు. నందగోపుని ఇంటి వద్దే వసుదేవుని మరో భార్య అయిన రోహిణి కూడా ఉన్నది. ఆమె కృష్ణుడి కంటే పెద్దవాడైనటువంటి బలరామునికి జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లల్ని యశోద దంపతులు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. కంసుడికి శ్రీకృష్ణుని గురించి తెలిసింది. శ్రీకృష్ణుని సంహరించడానికి మొదట పూతన అనే రాక్షసిని పంపిస్తాడు. శ్రీకృష్ణుని కంసుని సంహరించడానికి శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడిని సంహరించడానికి, కంసుని సంహరించడానికి కాదు, సారీ చిన్ని కృష్ణుడిని సంహరించడానికి మొదట పూతన అను రాక్షసిని పంపించాడు. ఆ రాక్షసి అందమైనటువంటి గోపిక రూపంతో గోకులానికి వెళ్తుంది. కృష్ణుడు పాలు తాగే నెపంతో ఆమె ప్రాణాలు పోయేలా గట్టి దెబ్బతీశాడు. పెద్దగా అరుస్తూ పూతన తన నిజ స్వరూపంలోకి మారి నేలపై పడి మరణించింది. ఊయలో పడుకొని ఉన్న శ్రీకృష్ణుడిని చంపడానికి కాకాసురుడు కాకి రూపంలో వచ్చాడు. కానీ చిన్నారి కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఎడమ చేతితో ఆ కాకి గొంతును గట్టిగా పట్టుకొని గిరగిర తిప్పి విసిరేశాడు. అది కంసుని సభామండపాన పడి మరణించింది. అంటే ఇక్కడ మొదటనేమో పూతన అనేటువంటి రాక్షసిని పంపిస్తాడు, తర్వాత కాకాసురుడిని పంపిస్తాడు, కిందికి తర్వాత కాకాసురుడు,
అనే రాక్షసుని పంపిస్తాడు. అంటే చిన్ని కృష్ణునికి సంబంధించి చిన్ని కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్నగా ఉన్నప్పుడు ఆ కథను అక్కడ సంఘటనలను ఇక్కడ ఈ పాఠ్యాంశంలో వివరించడం జరిగింది. ఓకేనా? రైట్. ఇది చిన్ని కృష్ణుడికి సంబంధించినటువంటి కథ, చిన్న కథ. దేవకి వసుదేవులకు కారాగారంలో 8వ సంతానంగా పుట్టినటువంటి వాడే శ్రీకృష్ణుడు. చిన్ని కృష్ణుడిని సంహరించడానికి మొదట పూతన అనేటువంటి రాక్షసుని పంపుతాడు కంసుడు. తర్వాత కాకాసుడు అనేటువంటి రాక్షసుని పంపించడం జరుగుతుంది. రాక్షసుని ఇద్దరిని చిన్ని కృష్ణుడు చంపివేయడము జరుగుతుంది. ఇది చిన్ని కృష్ణుడికి సంబంధించినటువంటి కథ. 4వ తరగతిలో 2వ పాఠ్యాంశానికి అనుబంధంగా ఉన్నటువంటి కథ. తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠ్యాంశము 3వ పాఠ్యాంశము వినాయక చవితి. వినాయక చవితి రోజే వినాయక చవితి వచ్చింది చూడండి. మూడో పాఠ్యాంశము వినాయక చవితి. రైట్. ఈ వినాయక చవితి అనేటువంటిది ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం సంస్కృతి. మూలం ఆంధ్ర మహాభారత ప్రచురణలు. ఆంధ్ర మహాభారత ప్రచురణలు. మూలము ఆంధ్ర మహాభారత ప్రచురణలు. ఓకేనా? రైట్. ఆంధ్ర మహాభారత ప్రచురణలు. ఓకే అమ్మ. మరి ఇక్కడ వినాయకునికి సంబంధించి అసలు ఈ పాఠ్యభాగ ఉద్దేశం ఏంటంటే, హిందువులు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలలో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యతను, సంస్కృతిని తెలియజెప్పడమే ఈ పాఠము ముఖ్యమైనటువంటి ఉద్దేశము. మరి ఇక్కడ భారతదేశంలో జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో వినాయకుని యొక్క పుట్టినరోజునే వినాయక చవితి అని అంటారనే విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇవంతా మాకు తెలియదా అంటే తెలియని విషయాలు కూడా చాలా వస్తాయి. చూడండి. ఓకేనా? వినాయకుని పుట్టినరోజే వినాయక చవితి. వినాయకుని పుట్టినరోజు వినాయక చవితి. ఈ వినాయక చవితికి మరొక పేరు వినాయక చతుర్థి. వినాయక చతుర్థి. దీనికే మరొక పేరు గణేష చతుర్థి. రైట్. మరి ఈ పండుగ ఏ మాసంలో వస్తుందండి? ఎవరికైనా తెలుసా? వినాయక చవితి పండుగ ఏ మాసంలో వస్తుంది? వినాయక చవితి పండుగ ఏ మాసంలో వస్తుంది? భాద్రపద మాసం. భాద్రపద మాసం శుక్లపక్షమా కృష్ణపక్షమా? శుక్లపక్షం. శుక్లపక్షం. ఏ రోజున? చతుర్థి రోజున, అదే చవితి రోజున, 4వ రోజున. శుక్లపక్షం అంటే ఏంది? కృష్ణపక్షం అంటే ఏంది?
ఓకే. శుక్లపక్షం, కృష్ణపక్షం అని అంటే నెలకు 30 రోజులు. మాసంలో 30 రోజులు. ఇక్కడ అమావాస్య తోటి స్టార్ట్ అవుతుంది మాసం. పౌర్ణమి తోటి ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ మధ్యలో పౌర్ణమి వస్తుంది. మళ్ళీ అమావాస్య తోటి ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అమావాస్య నుండి పౌర్ణమికి మధ్యలో 15 రోజులు ఉంటాయి. పౌర్ణమి నుంచి అమావాస్యకి మధ్యలో మళ్ళీ 15 రోజులు ఉంటాయి. ఈ 15 కలిపితే 30 రోజులు నెల ఇది. ఈ అమావాస్య తర్వాత పాడ్యమి, విద్య, తదియ ఇట్లా ఉంటాయి, తిథులు ఉంటాయి, 15 తిథులు ఉంటాయి. అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఉన్నటువంటి 15 రోజుల కాలాన్ని ఏ పక్షం అని అంటామంటే శుక్లపక్షము అంటారు. అమావాస్య నుండి ఈ శుక్లపక్షాన్ని ఇంకో విధంగా ఏమంటారంటే శుద్ధ అని కూడా అంటారు. శుద్ధ. రైట్. ఇక్కడ పౌర్ణమి నుండి అమావాస్య మధ్య కాలాన్ని ఏమంటామనంటే కృష్ణపక్షము అని అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శుక్ల అంటే తెల్లది, పౌర్ణమి వైపు పోయేటువంటి పక్షం ఏమో శుక్లపక్షం, కృష్ణ అంటే నల్లని, అంటే అమావాస్య వైపు పోయేటువంటి పక్షం ఏమో కృష్ణపక్షం. దీనినే బహుళ అని అంటారు. మనం పడుగలు చెప్పుకునేటప్పుడు శుద్ధ, బహుళ, అదే వివాహ ముహూర్తాల సందర్భాల్లో కూడా శుద్ధ, బహుళ అని వస్తుంది. శుద్ధ అని అంటే ఏమో అమావాస్య తర్వాత వచ్చేదేమో శుద్ధ, పౌర్ణమి తర్వాత వచ్చేదేమో బహుళ. అమావాస్య తర్వాత చంద్రుడు కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తాడు. చంద్రుడు పెరగడము శుక్లపక్షము, చంద్రుడు తగ్గడము కృష్ణపక్షం. నిండుగా ఉన్నటువంటి చంద్రుడు కొంచెంగా తగ్గకుండా నల్లగా మారిపోతాడు. అది అమావాస్య, కనపడకుండా పోతాడు. అమావాస్య అంటే కృష్ణపక్షం, ఇదేమో శుక్లపక్షం. అర్థమైందా? అంటే ఇక్కడ భాద్రపద మాసము శుక్లపక్షము చతుర్థి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. అసలు వినాయకుని యొక్క పుట్టుకకు ఒక కథ ఉంది. పూర్వము గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు ఎవరైనా గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేటువంటి వాడు. దేవతల యొక్క కోరిక మేరకు పరమశివుడు గజాసురుని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. ఆ విషయము పార్వతీదేవికి తెలుస్తుంది. అంటే గజాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు శివుడు అనే విషయము పార్వతికి తెలవడంతో శివుడు వచ్చేలోగా స్నానం చేయాలని అనుకుంటది పార్వతి. మరి తాను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంటది. మరి వెంటనే నలుగు పిండి తీసుకుంటది. ఆ నలుగు పిండితోటి బాలుని బొమ్మ చేసి, ఒక పిల్లవాని బొమ్మ చేసి దానికి జీవం పోస్తుంది. ఆ బాలుడు ఎంతో ముద్దుగా ఉంటాడు. ఆ బాలుని ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. లోపలికి స్నానానికి వెళ్ళిపోతుంది పార్వతీదేవి. ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు. ఇంతలో ఆ గుమ్మం దగ్గరికి పరమశివుడు వస్తాడు. లోపలికి వెళ్ళబోతున్నటువంటి ఆ పరమశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకుంటాడు. తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్నటువంటి బాలుని యొక్క తలను శివుడు నరికేస్తాడు. ఎమ్మటే పార్వతీదేవి బయటికి వచ్చి జరిగినటువంటి ఘోరాన్ని చూసి బోరుమని ఏడుస్తుంది. అసలు ఈ బాలుడు ఎవరు, ఎట్లా ఉద్భవించాడు అనే విషయం తెలుసుకున్నటువంటి పరమశివుడు ప్రమద గణాలు తెచ్చినటువంటి ఏనుగు తలను బాలుని మొండానికి అతికిస్తాడు. ప్రమద గణాలు అంటే ఆ గుంపు ఒక సైన్యం తీసుకొచ్చినటువంటి ఆ ఏనుగు తలను బాలుని యొక్క మొండానికి అతికిస్తాడు. తిరిగి ప్రాణం పోస్తాడు.
ఏనుగు తలను తీసుకొచ్చి ఆ పిల్లవాని యొక్క మొండానికి అతికించి ప్రాణం పోసడం జరుగుతుంది. శివపార్వతులు ఆ బాలునికి గణేశుడు అని పేరు పెట్టడం జరుగుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఈ గణేశునికి ఎలుకను వాహనంగా చేసుకొని కైలాసమంతా ఆనందంగా తిరుగుతాడు. ఈ గణేశుని యొక్క ఎలుక పేరు గణేశుని ఎలుక పేరు ఏం పేరు అనంటే అనింద్యుడు. ఒకసారి ఇట్నే అడిగాను, గణేశుని యొక్క ఎలుక పేరు ఏం పేరు అని అంటే మూషికం అని అన్నది ఒక ఆమె. మూషికం కాదు, అనింద్యుడు. ఇప్పుడు మనుషులకు ఇట్లా పేర్లు ఉన్నట్లే ఆ ఎలుకకు ఉన్నటువంటి పేరు ఏంటంటే అనింద్యుడు. ఈ అనింద్యుడి మీద ఎక్కి వాహనంగా చేసుకొని కైలాసం మొత్తం ఆనందంగా తిరుగుతుంటాడు గణేశుడు. కొంతకాలం తర్వాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. కుమారస్వామి వాహనము నెమలి. గణేశుని యొక్క ఎలుక పేరు అనింద్యుడు. ఓకే, అంటే ఇక్కడ గణేశుడే పెద్దవాడు, కుమారస్వామి చిన్నవాడు. ఓకే, ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వస్తారు. మాకు ఒక నాయకుడు అవసరము, సూచించండు అని పరమశివుని కోరుతారు. తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకుంటాడు. అందుకోసము వారిద్దరికి ఒక పరీక్ష పెడతాడు. అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్తాడు. కుమారస్వామి, గణేశుడు ఇద్దరికి ఒక పరీక్ష పెడతాడు. ఈ పరీక్షలో ఎవరైతే గెలుస్తారో గెలిచినటువంటి వాళ్ళు భూలోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి గణనాయకుడు అవుతాడని చెప్పడం జరుగుతుంది శివుడు. పిల్లల్నిద్దరిని పిలుస్తారు శివపార్వతులు, గణేశుని అదేవిధంగా కుమారస్వామిని పిలిచి, మీకో పరీక్ష పెడుతున్నాను, మీ ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో ఉన్నటువంటి అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియజేయడం జరుగుతుంది. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనము ఎక్కుతాడు, నెమలి వాహనం ఎక్కుతాడు, ఆకాశంలోకి ఎగిరిపోతాడు. చిన్ని ఎలుక వాహనము కలిగినటువంటి తను కుమారస్వామితో ఎలా పోటీవాడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడతాడు. అంతలోనే గణేశునికి ఒక ఉపాయం దొరుకుతుంది. వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే, ముల్లోకాల్లో ఉన్నటువంటి 3,50,00,000 నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం అనేటువంటిది వచ్చేసింది. మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకుంటాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కవుతాడు. నిజం తెలుసుకున్నటువంటి కుమారస్వామి, సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదగిన అర్హత గలవాడివి నీవే అని గణేశుణ్ణి కౌగిలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేశ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. అదే రోజుగా గణేశ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటున్నారు. ఆ రోజున మట్టితో చేసిన వినాయకుని విగ్రహానికి పూజలు చేయడము ఆచారమైంది. వినాయక చవితి రోజున పూలతో పాటు 21 రకాల ఆకులతోటి పూజ చేస్తారు. పూలతో పాటు 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. రైట్. వినాయకునికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు. తర్వాత వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తారు. దగ్గరంలో ఉన్నటువంటి సముద్రము, నది, చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు. మన రాష్ట్ర రాజధాని
హైదరాబాదులో కూడా గణపతి ఉత్సవాలను భారీ ఎత్తున వేడుకగా జరుపుతారు. ఖైరతాబాదులో ఏర్పాటు చేసేటువంటి విగ్రహం భారీగా ఉంటుంది. 9 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాదు నగరము విభిన్న మతాలకు, సంస్కృతులకు ముఖ్యమైనటువంటి కూడలి. హిందువులు జరుపుకునే వినాయక చవితి సంబరాల్లో ముస్లిం సోదరులు కూడా పాలుపంచుకుంటారు. నిమజ్జనోత్సవంలో మంచినీరు అందించడము, చలవ పందిళ్ల నిర్వహణలో ముస్లిం సోదరుల సహాయ సహకారాలు మరుపురానివి. అదేవిధంగా రంజాన్ మాసంలో ముస్లింలు జరుపుకునే ఉత్సవాల్లో కూడా హిందువులు పాల్గొంటారు. ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యతకు అద్దం పడుతున్నాయి అనేటువంటిది ఇది వినాయక చవితి పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఏ విధంగా జరుపుకుంటారు అనేటువంటి దానికి సంబంధించిన స్టోరీ 4వ తరగతిలోనే ఇవ్వడము జరుగుతున్నది. ఇంకా వినాయక చవితికి సంబంధించినటువంటి ఇంకొక కథ కూడా ఉంది. ఒక చవితి రోజంట వినాయకుడు దేవతల యొక్క పూజలు అందుకొని వస్తున్నటువంటి సందర్భంలో, అంటే చంద్రుడు వస్తుంటాడంట. ఒక చవితి రోజు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు. వినాయకుని యొక్క పూజలు అందుకున్నటువంటి వస్తున్నటువంటి అంటే పూజల వినాయకుడు వస్తున్నటువంటి సందర్భంలో ఈ వినాయకుని యొక్క బాణపట్టను చూసి చంద్రుడు నవ్వుతాడట. చంద్రుడు నవ్వుతాడంట. దీనికి సంబంధించినటువంటి స్టోరీ కూడా మనకు ఉన్నది. అంటే చంద్రుడు నవ్వినటువంటి సందర్భంలో పార్వతీదేవి చవితి నాడు చంద్రుడిని చూసినటువంటి వారికి నీలాప నిందలు వస్తాయని శపిస్తుంది. దానికి భయపడినటువంటి మునులు దేవతలు పూజాక్షతల కోడంతో అంటే పూజ చేసి ఎవరైతే అక్షంతలు తలపై చలుపుకుంటారో వారికి ఎలాంటి నీలాప నిందలు రావని చెప్పినట్లు, శాప పరిహారాన్ని చెప్పినట్లుగా మనము తెలుసుకుంటాం. ఇదంతా ఒక స్టోరీ. ఓకేనా? వినాయక చవితిని పండుగను సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. వినాయక చవితికి సంబంధించినటువంటి, ఓకేనా? రైట్. ఈ వినాయక చవితి పండుగతో పాటు ఇంకొక దీనికి అనుబంధంగా ఇంకొక పండుగ గురించి చెప్పడం జరిగింది. అదేంటంటే ఆ పండుగ పేరు రంజాన్. వినాయక చవితి అందరికి అర్థమైనట్టేనా మేడమ్స్? దీంట్లో ఉంది సార్ అర్థం కాను. అంతేనా? రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో జాగ్రత్త వినాలి. ఇంకొక పాయింట్, జాతీయ సమైక్యత కోసం వినాయక చవితి పండుగను జరిపినటువంటి ఘనత ఎవరిది అని అడుగుతాడు ఒకసారి బిట్టు. జాతీయ సమైక్యత కోసం వినాయక చవితి పండుగను జరిపినటువంటి ఘనత ఎవరిది? లోకమాన్య బాలగంగాధర్ తిలక్. లోకమాన్య బాలగంగాధర్ తిలక్. రైట్. ఏ సంవత్సరం నుంచి వినాయక చవితిని సాంఘిక సంబరంగా జరుపుకుంటున్నారు? ఏ సంవత్సరం నుంచి వినాయక చవితిని సాంఘిక సంబరంగా జరుపుకుంటున్నారు? 1892 నుంచి సాంఘిక సంబరంగా జరుపుకుంటున్నారు. రైట్. ఇక్కడ ఒక బిట్ అడుగుతాను, చెప్పండి. బాలుని వినాయక చవితి సంబంధించి గజాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది ఎవరు? చెప్తారా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. గజాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది శివుడు. బాలుణ్ణి ఏ పిండితో తయారు చేసి ప్రాణం పోసింది? బాలుణ్ణి ఏ పిండితో తయారు చేసి ప్రాణం పోసింది? చెప్పాలే, అందరు చెప్పాలి, నాకెందుకులే. నలుగు పిండి. బాలుని శిరస్సు ఖండించి ఏలుముతలను అతికించింది ఎవరు? శివుడు. రైట్. కుమారస్వామి వాహనము పేరు నెమలి. గణేశుని యొక్క వాహనం పేరు అనింద్యుడు. గణేశుడు, 'గణేశుడు' 'శివపార్వతుల' చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణము చేశాడు? 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 'శివపార్వతుల' చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణము
గణేశుడు శివపార్వతుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణము చేశాడు? మరి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా ఎన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చింది? ఎన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వచ్చింది? 3,50,00,000 నదుల్లో 3,50,00,000 నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వచ్చింది. గణనాయకుడు అని ఎవరిని పిలుస్తారు? గణనాయకుణ్ణి. ప్రాచీన గ్రంథము ముద్గల పురాణం ప్రకారం వినాయకుణ్ణి ఎన్ని రూపాల్లో పూజిస్తారు అని అంటే 32 రూపాలలో పూజిస్తారు. ఇది రాసుకోండి బిట్టు. ప్రాచీన గ్రంథము ముద్గల పురాణము ప్రకారము ప్రాచీన గ్రంథము ముద్గల పురాణము ప్రకారము వినాయకుణ్ణి ఎన్ని రూపాల్లో పూజిస్తారు? 32 రూపాలలో పూజిస్తారు. రూపాలలో పూజిస్తారు. మరి బాణ వంటి పెద్ద పొట్ట కలిగినందువలన వినాయకుడిని ఏ పేరుతో పిలుస్తారు? బాణ వంటి పెద్ద పొట్ట కలిగి ఉండడం వల్ల వినాయకుడిని ఏ పేరుతో పిలుస్తారు? లంబోదరుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. లంబోదరుడు. ఓకేనా? రైట్. మరి ఇక్కడ 9 రాత్రులు అనే నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఓకేనా? నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఓకేనా? మరి ఇక్కడ ఈ దీంట్లో కొన్ని భాషాంశాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి. ఏకదంతము అని అంటే 1 దంతం, ద్విముఖాలు అని అంటే 2 ముఖాలు, త్రిలింగాలు అని అంటే 3 లింగాలు, శ్రీశైలము, కాళేశ్వరము, దాక్షారాము, చతుర్వేదాలు అంటే 4 వేదాలు. ఇవన్నీ మీకు తెలిసినటువంటి అంశమే. ఇది వదిలేయండి. తర్వాత ఉన్నటువంటి పాఠ్యభాగము ఇంకొక అంశం ఏంటంటే రంజాన్ పండుగ. రంజాన్ ఇది కూడా ప్రక్రియ, వ్యాసం, ఇతివృత్తం, సంస్కృతి. ఇతివృత్తము, సంస్కృతి. రంజాన్ రంజాన్ అనేటువంటిది పండుగ పేరా, మాసం పేరా? రంజాన్ అనేటువంటిది పండుగ పేరా, మాసం పేరా? చెప్తారా ఎవరైనా? రంజాన్ అనేటువంటిది పండుగ పేరా, మాసం పేరా? రైట్. రంజాన్ అనేటువంటిది మాసం. రంజాన్ మాసం పేరు. రైట్. ఫసలీ కాలమానం ప్రకారము ఎన్నో నెల ఇది? 9వ నెల. 9వ నెల రంజాన్. ఫసలీ కాలమానం ప్రకారము 9వ నెల పేరు ఏం పేరు అంటే రంజాన్. మరి ఇక్కడ ఈ రంజాన్ మాసంలో ప్రత్యేకత ఏంది? రంజాన్ మాసం యొక్క ప్రత్యేకత ఏంది? ఈ రంజాన్ మాసంలో ఏం చేస్తారు? ఇది ముస్లింలకు సంబంధించినటువంటి పండుగ. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ముస్లింలకు సంబంధించినటువంటి పండుగ. రంజాన్ నెల మొదటి రోజు నుండి ఈ పండుగ అనేటువంటి ప్రారంభమవుతుంది.
రంజాన్ నెలలో మహమ్మదీయుల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాను అవతరించినటువంటి నెల కాబట్టి రంజాన్ నెలలో మహమ్మదీయ సోదరీ సోదరులు ఏం చేస్తారు అని అంటే ఉపవాసం చేస్తారు. ఇది రంజాన్ నెల. ఈ ఉపవాసము చేయడాన్ని రంజాన్ నెలలో ముస్లింలు ఉపవాసం చేస్తారు. ఎందుకు ఉపవాసం చేస్తారు? ఖురాన్ అవతరించినటువంటి నెల కాబట్టి. ఖురాన్ అవతరించినటువంటి నెల కాబట్టి జాగ్రత్త వినాలి, చాలా పాయింట్స్ వస్తాయి. మరి ఇట్లా ఉపవాసం చేయడాన్ని ఏమంటారు అని చూసినట్లయితే రోజా, పార్సీ భాషలో రోజా అని అంటారు, అరబ్బీ భాషలో సౌమ్ అని అంటారు. పార్సీ భాషలోనేమో రోజా అని అంటాము, అరబ్బీ భాషలోనేమో సౌమ్ అని అంటారు ఉపవాసం చేయడానికి. మరి ఎట్లా చేస్తారు సార్ ఈ ఉపవాసము? నెల మొత్తం ఉపవాసం ఉంటారా అంటే అది కాదు. ఎప్పుడు ప్రారంభిస్తారు ఉపవాసం, ఎప్పుడు ముగిస్తారు? ఉపవాస దీక్ష కఠినంగా ఉంటుందా? ఉంటుంది, కఠినంగానే ఉంటుంది ఉపవాస దీక్ష. ఈజీ ఏముండదు. ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఉపవాస దీక్ష అని అంటే సూర్యుడు ఉదయించడంతో ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది. సూర్యోదయానికి అంటే ముందే, సూర్యుడు ఉదయించడానికి అంటే ముందే ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాస దీక్ష ముగించబడుతుంది. మరి ఉపవాస దీక్ష ప్రారంభించడాన్ని ఏమంటారు అని చూసినట్లయితే సహేర్ అని అంటారు. ఉపవాసం ప్రారంభం చేయడాన్ని, ఉపవాసం ప్రారంభాన్ని ఏమంటారు అంటే సహెర్ అని అంటారు. ఉపవాసం ముగింపును ఏమంటారనంటే ఇఫ్తార్ అంటారు. ఈ సహెర్కు ఇఫ్తార్కి మధ్యలో ఎన్ని గంటలు ఉంటుందంటే దాదాపుగా 12 గంటలు ఉంటుందండి. 12 లేదా 13 గంటలు ఉంటుంది. ఈ 12 లేదా 13 గంటల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోరు. ఉమ్మి ఉంటది కదా, ఉమ్మి కూడా మింగరు. అరటి పండ్లు తీసుకోరు, పాలు తీసుకోరు, పండ్లు తీసుకోరు, ఏవి తీసుకోరు. ఖాళీ ఉంటారు అంతే. అంటే ఉపవాసం ప్రారంభమవడానికంటే ముందు తింటారా అంటే తింటారు. ఎంతో అంత ఏదో ఆహారం తింటారు. పొద్దుగాల 5:30కు ఆ టైంలో 4:30కే స్టార్ట్ అవుతుంది. సూర్యుడు ఉదయించడానికంటే ముందే తింటారు, ఏదో ఒకటి తింటారు. తిని మన సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఉపవాసం ప్రారంభించడాన్ని ఏమో సహర్ అని అంటారు, ఉపవాసం ముగించడాన్ని ఏమంటారు అని అంటే ఇఫ్తార్ అని అంటారు. కానీ మరి ఇక్కడ రంజాన్ నెల ప్రతిరోజు ముస్లిం 5 సార్లు ప్రార్థన చేస్తే రంజాన్ నెలలో 6 సార్లు ప్రార్థన చేస్తాడు. రంజాన్ నెలలో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన పేరు, రంజాన్ నెలలో చేసే ప్రత్యేకమైన ప్రార్థన పేరు తరావేహ్. తరావేహ్ 5 పర్యాయాలు నమాజ్ చేస్తే మాత్రము రంజాన్ నెలలో మాత్రం ప్రత్యేకమైనటువంటి నమాజ్ చేస్తారు. దాని పేరే తరావీహ్. 9:30 ఆ సమయంలో ఇషా నమాజు తర్వాత చేస్తారనమాట. 9:30 గంట సేపు ఉంటుంది ప్రార్థన. ప్రత్యేకంగా చేస్తారు, ఈ మాసం మొత్తం చేస్తారు. ఓకేనా? మరి ఇక్కడ ఈ రంజాన్ నెలలో ముస్లింలు పేద ముస్లింలకు దానం చేస్తారు. పేద ముస్లింలకు దానం చేయడాన్ని ఏమంటారు అని అంటే జకాత్ అని అంటారు. జకాత్ అని అంటారు. జకాత్ అంటే పేదలకు చేసే దాన ధర్మాలను
పేదలకు చేసే దాన ధర్మాలను జకాత్ అని అంటారు. మరి ఎంత చేస్తారు సార్ దాన ధర్మాలు అంటే ఎంత చేయాలని అంటే, తన సంవత్సర సంపాదనలో 2.5% లాభం వచ్చిన దాంట్లో ₹1000 లాభం వచ్చింది అనుకోండి, అందులో 2.5% దానం చేయాలి. వాళ్ళు ఒకటే నమ్ముతారు, నేను ఒక పేదవానికి ఒక పూట భోజనం పెడితే నాకు అల్లా 1000 పూటల భోజనం ఇస్తాడు. నేను ఒక పేదవానికి ₹100 ఇస్తే దానికి 1000 రెట్లు నాకు అల్లా ప్రసాదిస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చెప్పిండనంటే అల్లా కానీ ఎవరైనా కానీ, ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్లకు సహాయం చేయాలి, ఈ పండుగల పేర్ల మీద సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ నిబంధనను పెట్టడం జరిగింది. ఒక లెక్క ప్రకారము తమ ఆస్తి సంపదల పైన ఒక లెక్క ప్రకారం 2.5% పేదలకు చేసేటువంటి, పేద ముస్లింలకే దాన ధర్మాలు చేయాలి. దానినే ఏమంటారంటే జకాత్ అని అంటారు. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఈ విధంగా రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ప్రతిరోజు ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రము ముగింపు చేస్తూ ఉంటారు. ఇట్లా మరి 21వ రోజు నుంచి జాగ్రత్త తినాలి. 21వ రోజు నుంచి 30వ రోజు వరకు, రంజాన్ మాసం అయ్యేంత వరకు వీళ్ళు మసీదులో కఠోరమైనటువంటి తపోదీక్ష చేస్తారు. 21వ రోజు నుంచి 30వ రోజు వరకు మసీదులో చేసే తపోనిష్టను ఏమంటారు అనంటే ఎతేకాఫ్ అని అంటారు. ఖానా పీనా సోనా అన్ని మసీదులోనే 10 రోజులు ఎప్పుడు ఆ అల్లా సమక్షంలో ప్రార్థనలు చేసుకుంటా ఉంటారు. 10 రోజుల పాటు కఠోరమైనటువంటి తపోదీక్ష, దాన్ని ఏమంటారంటే ఎతేకాఫ్. ఇది ఇట్లా జరుగుతున్నటువంటి సమయంలో రంజాన్ మాసంలో 27వ రోజు, ఖురాన్ అవతరించినటువంటి రోజు 27వ రోజు, ఖురాన్ అవతరించిన రోజైన 27వ రోజున రాత్రి జాగారం చేస్తారు. జాగారం అనంటే ఖురాన్ చదువుకుంటూ ఆ రాత్రంతా మేల్కొని ఉంటారు. మరి ఈ విధంగా జాగారం చేయడాన్ని ఏమంటారు అనంటే జగ్నేకి రాత్ అని అంటారు. జగ్నేకి రాత్ అంటే జాగారపు రాత్రి అని అర్థం. దీన్నే ఏమంటారనంటే షెబ్బే ఖదర్. దీన్నే మనం అనరాక షెబ్బే ఖాద్రి అని అంటా ఉంటారు. అది కాదు, షెబ్బే ఖదర్ అనేటువంటి పేరుతోటి చెప్పడం జరుగుతుంది. రాత్రిలు ఖురాన్ అవతరించినటువంటి సందర్భంలో జాగారం చేయడం జరుగుతుంది. దాన్నే జగ్నేకి రాత్ అని అంటారు. ఈ విధంగా 30 రోజుల ఉపవాస దీక్షలో భాగంగా మనసులో ఏమైనా చెడు తలంపులు కానీ వచ్చినట్లయితే, అనుకోని సందర్భంలో ఎవరైనా ఉపవాస దీక్షను విరమించినట్లయితే, ఏదైనా తప్పు చేసినట్లయితే దానికి ఒకటి పరిష్కార మార్గము చెప్పడం జరిగింది. అబ్దుల్లా బిన్ మసూద్ అనేటువంటి ఆయన ఏది ఆ పరిష్కార మార్గం అని అంటే 50 గ్రాములు తక్కువ 2 కిలోల గోధుమలను పేద ముస్లింలకు దానం చేయాలి. పేద ముస్లింలకు దానము చేయడము ఏమంటారు అనంటే ఫిత్రా దానము అని అంటారు.
50 గ్రాములు తక్కువ 2 కిలోల గోధుమలను పేద ముస్లింలకు దానం చేయడము. పేద ముస్లింలకు దానం చేయడాన్ని ఏమంటారంటే ఫిత్రా దానం అంటారు. ఓకే, ఫిత్రా దానం చేసిర్రు, జకాత్ చేసిర్రు, ఎతే కాఫ్ చేసిర్రు, జిగ్నేకి రాత్ చేసిర్రు, సహేరు ఇఫ్తారు అన్నీ కంప్లీట్ అయిపోయింది. రంజాన్ మాసము క్లోజ్ అయింది. అబ్దుల్లా బిన్ మసూద్ చెప్పాడమ్మా దానం చేయడాన్ని. అబ్దుల్లా బిన్ మసూద్, అబ్దుల్లా బిన్ మసూద్ చెప్పాడు ఇట్లా చేయమని. 50 గ్రాములు తక్కువ 2 కిలోల గోధుమలను పేద ముస్లింలకు మాత్రమే దానం చేయమని చెప్పాడు. దాన్నే ఏమంటామనంటే ఫిత్రా దానం అని అంటారు. ఓకే, ఇక రంజాన్ మాసము కంప్లీట్ అయిపోయింది. 9వ నెల అయిపోయింది. అయిపోయిన తర్వాత 10వ నెల పేరు ఏం పేరు అనంటే షవ్వాల్. 10వ నెల పేరు ఏం పేరు అంటే షవ్వాల్. 10వ నెల మొదటి రోజున చంద్రుడు కనపడతాడు. రంజాన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చంద్రుడు కనపడినటువంటి తర్వాత రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కలిసి ఒక పెద్ద పండుగను జరుపుకుంటారు. దాని పేరే ఈద్ ఉల్ ఫితర్. ఈద్ ఉల్ ఫితర్. దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే ఈద్. ఈద్ ఉల్ ఫితర్ లేదా ఈద్. ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కలిసి ఒక గొప్ప పండుగను జరుపుకుంటారు. దాని పేరే ఈద్ ఉల్ ఫితర్ లేదా దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే ఈద్. అంటే షవ్వాల్ నెల మొదటి రోజున చంద్రుడు కనిపించినటువంటి మొదటి రోజు తర్వాత రోజు అనమాట. చంద్రుడిని చూస్తారు, చూసిన తర్వాత రోజు గొప్ప పండుగను చేసుకుంటారు. ఆ రోజున ఉదయాన్నే ముస్లిం సోదరులు లేస్తారు. లేచి ఆ పాలకు వెళ్ళి ఆ పాలు తెచ్చుకొని, పాల ప్యాకెట్లు అవన్నీ పాలు అవన్నీ తెచ్చేసేసుకొని ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు తొడుక్కొని మంచిగా ఈతరు పూసుకొని టోపీలు పెట్టుకొని ఎక్కడికి బయలుదేరతారనంటే ఈద్గాకి వెళ్తారు, మసీద్కి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు? ఈద్గా అత్తరు పూసుకుంటారు. అత్తరు కొత్త బట్టలు ధరించుకొని ఈద్గాకు వెళ్ళి సామూహిక ప్రార్థన చేస్తారు. ఈద్గాహ్ కు వెళ్ళి సామూహిక ప్రార్థనలు ఈద్గాకు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఓకేనా? ఈద్గాకు వెళ్ళి అసలు ఈద్గాహ్ అని అంటే ఈద్ అంటే ఏంది? పండుగ. పండుగ జరుపుకునేటువంటి ప్రదేశానికి ఈద్గాహ్ అని పేరు. ఓకే, వెళ్తారు. అక్కడ సామూహిక ప్రార్థనలు చేస్తారు. చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తారని అంటే పెద్దల యొక్క సమాధుల దగ్గరికి వెళ్ళి పెద్దల యొక్క సమాధుల మీద పూలు చల్లి మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది. అంటే ఈద్గా ఈడ ఉంటే పోయేటప్పుడు ఇట్లా ఈ దారి, మళ్ళీ వచ్చేటప్పుడు ఈ దారి. వచ్చేటప్పుడు బీదలకు దాన ధర్మాలు చేసుకుంటూ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మొదటగా సేవించేటువంటి పదార్థం ఏంటంటే సేమియా సేవించిన తర్వాత ఇంక ఇంటిల్లు పాది వాళ్ళు చేసుకున్నటువంటి పిండి వంటల్లో అవన్నిటిని ఆరగించడము జరుగుతుంది. బంధువులను మిత్రులను అందరినీ ఈ పండుగకు ఆహ్వానిస్తారు. బీదలకు దాన ధర్మాలను విరుగా చేస్తారు. మహమ్మదీయ సోదరులతో పాటు ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో భాగస్వాములు అవుతారు. మహమ్మదీయ మిత్రులకు వారు పండుగ రోజుల్లో ఇఫ్తార్ విందులు ఇస్తారు. పండుగ నాడు ముస్లిం సోదరుల గృహాల్లో జరిగే విందులకు హిందువులు కూడా హాజరవుతారు. శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకుంటారు. రంజాన్ పండుగ అనేటువంటిది పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇది రంజాన్ పండుగకు సంబంధించినటువంటి సమాచారం. ఓకే, అందరికి అర్థమైనట్టేనా? రంజాన్ పండుగ ఎంత గొప్పతనం ఉంది చూడండి పండుగలో. ఇది 4వ తరగతిలో ఇచ్చిందండి. చాలా మందికి అసలు రంజాన్ గురించి ఇంత సమాచారం చెప్పిన ఎవరికి తెలియదు. తెలుసా ఎవరికైనా? తెలుసా? ఎవరికి తెలియదు అసలు.
4వ తరగతిలోనే పెట్టిండు. కొంచెమే ఇచ్చిండు సమాచారం. నేను ఎక్కువ చెప్పినది రంజాన్ పండుగ గురించి. కొంచెమే ఇచ్చిండు సమాచారం. కానీ చాలా ఎక్కువ నేను ఆ మొత్తం రంజాన్ పండుగ టోటల్ రంజాన్ పండుగని ఇక్కడ చూపెట్టిన. దాన్నే ఏమంటారంటే నాటకీయత అని అంటారు. ఇది 4th క్లాస్‌లో ఉంది. ఇంత అంటే కొంచెం సమాచారం ఉంది. నేను దాన్ని కొంచెం యాడ్ చేసి చెప్పడం జరిగింది. ఓకేనా అండి? ఇది రంజాన్ పండుగకు సంబంధించిన సమాచారం. ఇంకా కొన్ని పాఠాలున్నాయి. దేశమును ప్రేమించుమన్నా అనేటువంటి పాఠం ఇంకా చాలా 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 పాఠాలున్నాయి. వాటిని కూడా నేను చూస్తాను. ఓకే. ఈరోజు చాలు. రేపటి నుంచి మనం 3 అవర్స్ క్లాస్ చెప్పుకుందాం.